వెల్కమ్ టు ఓమెగా ఇండియా టీవీ న్యూస్. కొమరంభీ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం పేజ్కల్పేట్ మండలంలోని ప్రాణహిత నది తెలంగాణ సరిహద్దు మహారాష్ట్రలో ఆనుకొని ఉన్న ఆదివాసీ ప్రాంతాలైన మారుమూల ప్రాంతాలైన గుట్టలలో దట్టమైన అటవీ ప్రాంతాల్లో మురళిగూడ, జిల్లెడ, కమ్మర్గం, గుడేపల్లి, నందిగామ గ్రామాలు గత 77 సంవత్సరాల నుండి నివసిస్తూ జీవనోపాధి గడుపుతున్నాం. రాజకీయ నాయకులు మారిన, పాలకులు మారిన, అభివృద్ధిలో మార్పు రావడం లేదని, స్వాతంత్ర్యం వచ్చి రానున్నట్లేదని, ఓట్ల మీద ఉన్న ప్రేమ ప్రజలపై లేదని, మాకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు రోడ్డు, విద్య, వైద్య సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. గత 2-3 రోజుల నుండి కురుస్తున్న వర్షానికి ఒర్రెలు, వాగులు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మిర్లిగూడ నుండి మండలానికి, గ్రామాలకు వెళ్లడానికి రహదారులైనటువంటి రోడ్లు నిర్మాణాలు సరిగ్గా లేకపోవడం వలన ఒర్రెలు ఉప్పొంగి ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. అత్యవసర పరిస్థితులలో అంబులెన్స్లు, ఇతర ప్రైవేటు వాహనాలు వెళ్లడానికి వీలు లేకుండా రోడ్లు మొత్తం చెడిపోయి జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆదివాసీ గిరిజన ప్రాంతాలైన ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇండ్లలో కాళ్ళని వెళ్లదిస్తున్నారు. నది పారివాహక వల్ల దాదాపు 400 ఎకరాలు పత్తి నష్టం వాటిల్లిందని ప్రభాకర్ సర్మిడి గ్రామస్తులతో కలిసి వెల్లడించి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలను తీసుకుని సహాయాన్ని అందించాలని ప్రజలు కోరుతున్నారు. మొత్తం గ్రామ పంచాయతీకి సంబంధించి తేలపల్లి శివారు, జిల్లెడ గ్రామ శివారు, మురళిగూడ శివారు దాదాపుగా 150 ఎకరాలకు పైగా నష్టమైంది. మొత్తం పత్తి పంట వేసిండు, పూర్తిగా మునిగిపోయింది. ఇంకా 2 గేట్లు తెరిచినట్టు సమాచారం అందింది మాకు. ఇంకా రేపటికైతే మొత్తానికి 400 ఎకరాల దాకా నష్టం జరిగే ప్రమాదం ఉన్నది. ఈ ప్రాంతాలకి, ఈ మారుమూల ప్రాంతాలని ఖచ్చితంగా ఈ పంట నష్టాన్ని ప్రభుత్వం వారు ప్రత్యేక శ్రద్ధతో నష్టపరిహారం చెల్లిస్తారని మురళిగూడ గ్రామ ప్రజలు విన్నవిస్తున్నారు, కోరుతున్నాము. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.